బాబాయ్ ఇవాళ ఎందుకు ఇక్కడ ధర్నా చేసేటువంటి పరిస్థితి, మీటింగ్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఈ ధర్నా చేయడం ఒక ఉద్దేశము, కాంగ్రెస్ గవర్నమెంటు అలివిగాని హామీలు ఇచ్చి ఆటో డ్రైవర్లకు చాలా మోసం చేసినాయి. ఎందుకంటే రాగానే ఫ్రీ బస్ పెట్టేశారు. ఆర్టీసీకి ఫ్రీ బస్ మహిళలకు పెట్టేశారు. మేము ఆర్టీసీ ఫ్రీ బస్ మహిళలకు మేము వ్యతిరేకం కాదు, కానీ అదేవిధంగా మాకు మాత్రం ఈ ఫ్రీ బస్ వలన మాత్రం చాలా నష్టం జరుగుతున్నది. ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయాయి. అయితే గవర్నమెంట్ హామీలు ఇచ్చి సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి, అదేవిధంగా సంక్షేమ బోర్డు ఇస్తామని హామీలు ఇచ్చి అంతా తుంగలో తొక్కినట్టు అయిపోయింది. అది ఏది హామీలు నెరవేరలేదు. కానీ దానికి తోడు ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీ బస్సుల్లో ఈవీ ఎలక్ట్రికల్ బస్సు ఆటోలు పెడతామని మళ్ళీ అనౌన్స్ చేసారు. కాబట్టి ఈ విధంగా దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా అనేక హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఏది నెరవేర్చకుండా కాలయాపన చేసుకుంటూ వస్తుంది. కాబట్టి దీన్ని సందర్భంగా రేపు 24వ తారీఖు మొత్తం తెలంగాణ మొత్తం ఆటోలు బంద్ చేయాలని నిర్ణయించాము. కాబట్టి దీన్ని డిమాండ్ చేస్తూ ఆ రోజు అందరూ ఆటో డ్రైవర్లు పాల్గొనాలని కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ పెడితే వచ్చే సమస్య ఏంది? మీరు కూడా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొచ్చారు. సమస్య ఏంటంటే అసలు ఫస్ట్ ఓలా ఊబర్ తెచ్చే మా మీద చాలా భారం వేసారు. ఎందుకంటే బైక్ ఓన్ ప్లేట్ అవి ఎల్లో ప్లేట్లు కాదు. కాబట్టి అది మామూలుగా సింగిల్ వ్యక్తి అయితే బైక్ రైడ్ బుక్ చేసుకుని పోతున్నారు, ఆటోలో ఎవరు ఎక్కలేరు. కాబట్టి ఈ వెహికల్ ద్వారా అంతకుముందు మెట్రో స్టేషన్ నుంచి కూడా పెట్టి కొన్నిసార్లు అవి సక్సెస్గా ఫెయిల్ అయిపోయినాయి. మళ్ళీ ఇవి ఆర్టీసీ నుంచి డిపో నుంచి డైరెక్ట్గా ఇంటికే ఈ వెహికల్ పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఈ వెహికల్ పెట్టేది ఆటో డ్రైవర్ కనెక్ట్ చేయాలి, కానీ అది వేరే వాళ్ళని కాంట్రాక్ట్ ఇచ్చి ఈ బీహార్లోనో యూపీలోనో కాంట్రాక్ట్ ఇచ్చి ఆ విధంగా వాళ్ళు కమిషన్ తీసుకోవాలని చూస్తున్నారు గవర్నమెంట్. కాబట్టి అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. కాబట్టి ఒకవేళ అవి ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్న తెలంగాణ ఆటో డ్రైవర్లకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇప్పుడు వాళ్ళు ఓలా ఊబర్లో దాంట్లో తక్కువ రేటుకి వస్తున్నారు కాబట్టి మేము బుక్ చేసుకుంటున్నాం, మీరు ఎక్కువ రేటు చెప్తున్నారు అని చెప్పేసి కొంతమంది కస్టమర్ అంటున్నారు. దానికి మీరేమంటారు? అయితే కస్టమర్ ఎక్కువ అయితే మరి ఆటో డ్రైవర్లకు ఛార్జీలు పెరగద్దా? గవర్నమెంట్ జాబులకు అయితే ఈలు టీలు డిఏలు అన్నీ పెరుగుతుంటాయి. మరి ఆటో డ్రైవర్లకు గత 13 సంవత్సరాల నుంచి ఉన్న 20 రూపాయలే ఉన్నాయి కదా మీటర్లు. అప్పుడు కిరణ్ కుమార్ చేసిందే, తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. మరి ప్రజల ద్వారా వచ్చే డబ్బులకు మీరెందుకు పెంచలేరు? ఆ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే దానికి లాస్ కాదా? కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మరి మా జీవనోపాధి ఎలా నడుస్తుంది? స్కూల్ పిల్లలకు కట్టాలి, ఇల్లు కట్టాలి, అన్ని విధంగా మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. కాబట్టి మాకు ఇల్లు నడచలేదు. కాబట్టి మేము ఈ విధంగా దానికి వ్యతిరేకిస్తున్నాము.